నిన్న కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు సూర్యఘర్ అనేటటువంటి పథకం, దాని ద్వారా సోలార్ అందరూ వినియోగించుకోవాలా, బాగా వినియోగించుకునేలా చేయండి అని. భారతదేశం బాగుపడాలంటే ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్తో కూడిన సొంత ప్రొడక్షన్ ఉండాలా. అప్పుడు కరెంటు ఉత్పత్తి ₹2, ₹2.5 ప్రభుత్వానికి దక్కుతుంది. ఇటు ప్రజలకి కరెంటు బిల్లుల మోత తగ్గుతుంది. అలా తగ్గాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బ్యాంకర్లు మధ్యతరగతి మధ్యన లింకప్ చేయండి. బ్యాంకర్ల ద్వారా దానికి లోన్ ఇప్పించడం, మధ్యతరగతి వాళ్ళకి అది ఇప్పించడం అనేది చెయ్యండి. అలాగే హౌసింగ్ లోన్ తీసుకునే ప్రతి ఒక్కళ్ళు దానితో సోలార్ ప్యానెల్ మస్ట్గా పెట్టుకునేటట్టుగా ఏర్పాటు చెయ్యండి. అంటే కరెంటు ప్రొడక్షన్తో పాటుగా ఉండేటట్టుగా. అదే సందర్భంలో అప్పుడు దాంట్లోనే కలిసిపోతుంది. అది కూడా భవన నిర్మాణ అనుమతులు ఇచ్చేటప్పుడు ఇండివిజువల్ హౌసెస్ ప్రతిదానికి కూడా విత్ సోలార్ ఉండాలని చెప్పండి. అట్లాగే ఒక అపార్ట్మెంట్ కడుతున్నారంటే ఆ పైన సోలార్ ఇది ఉండాలని చెప్పండి. అలాగే విల్లాలు పెట్టుకుంటున్నారంటే సోలార్ది ఉండాలని చెప్పండి. అప్పుడు దాంట్లోనే ఖర్చు కింద అయిపోతుంది. ఆ కన్సర్న్ బిల్డరే దాంతో కూడా కలిపినే ఇంటి రేటు కడతాడు. తద్వారా మనకి కరెంటుకి సంబంధించినటువంటి భారం తగ్గుతుంది. ₹10, ₹20 ఎవరి దగ్గరనో కొనుక్కోవడము, వీళ్ళకేమో తక్కువకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది. ఇంకొకటి, అన్నిటికంటే ముందు ఆ సోలార్ విధానాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేస్తున్నారు. ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డిస్కరేజ్ చేస్తున్నారు. మాకు సోలార్ ఇది కావాలి అంటే ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. అలాగే సబ్సిడీలు అందనివ్వటం లేదు. ఈ మధ్యన బిగిన్ చేశారట, సబ్సిడీలు ఇస్తున్నారట. జగన్ ప్రభుత్వంలో సబ్సిడీలు బాగా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అలాగే బెజవాడ, గుంటూరు ప్రాంతాల్లో అసలు ఇవ్వకపోయిన మాట వాస్తవం. ఇప్పుడు ఏదో ఇస్తున్నారంటున్నారు. కొంతవరకు బెనిఫిట్. ఓవరాల్గా దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలకు ఉంది.